ఏపీలో రాజకీయాలు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం చుట్టే తిరుగుతున్నాయి. పోలింగ్ సమీపిస్తోన్న నేపథ్యంలో యాక్ట్పై రచ్చ రోజురోజుకు పెరుగుతోంది. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ దీనిపై కేసులు పెడుతోంది. అయినా ప్రతిపక్షాలు ప్రచారాన్ని ఆపడలేదు. టీడీపీకి అనుకూలంగా కొందరు మాజీ అధికారులు కుట్రపూరితంగా ప్రకటనలు చేస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ల్యాండ్ యాక్టులో వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకునే ఎత్తుగడతో వస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు, భూ యజమానులకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే, ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల వేళ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ కొద్ది రోజులుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీని మార్చాలంటూ పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయడం, కొత్త డీజీపీగా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియమించడం చకచకా జరిగిపోయాయి. అటు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపైన ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి తప్పించాలని ఏపీసీఎస్ కు స్పష్టం చేసింది. అంతకుముందు పదుల సంఖ్యలో అధికారులపై వేటు పడింది. సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పటికే విధుల నుంచి తప్పుకున్నారు. ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. ఇక ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర నాయకులు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాలు నడుస్తున్నాయని, జీవనాడి పోలవరం, రాజధాని ఆపేశారని ఆరోపించారు. బీజేపీ కా మంత్ర హై డెవలప్మెంట్, డెవలప్మెంట్, डेवलपमेंट। वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन, करप्शन, करप्शन। మొత్తానికి ఏపీలో రాజకీయాలు రోజురోజుకు సరికొత్త మలుపులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇందులో ఎవరు విజయం అందుకొని అధికార పగ్గాలు అందుకుంటారో చూడాలి.